నమస్కారం. సింహాద్రి టీఎంటీ బార్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై సిగ్నో టైల్స్, ఫ్యూజన్ సోలార్ టెక్నాలజీస్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇంటి నిర్మాణానికి ఇటుక కీలకం. ఇటుకలు లేకుండా ఇల్లు కట్టడం ఊహించలేం. ఇంటి నిర్మాణంలో ఎంతో ప్రాముఖ్యత గల ఇటుక ప్రస్తుతం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. సాంప్రదాయ ఎరుపు రంగు బదులు బూడిద రంగుల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం చేయాలనుకునే వారికి ఈ సరికొత్త ఇటుకల వల్ల గృహయజమానులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో, వీటి ప్రత్యేకతలు ఏమిటో ప్రత్యేక కథనం మీకోసం. ఏసీసీ బ్లాక్స్ అని పిలువబడే ఇటుకల ప్రత్యేకతలు ఏమిటి, ఇంటి నిర్మాణంలో ఉపయోగిస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. నిర్మాణ రంగం వల్ల కాలుష్యం పెరుగుతోంది. దీనిని తగ్గించడానికి నిర్మాణ రంగంలో హరిత వస్తువుల్ని ఉపయోగించాలని నిపుణులు ముందుకు వచ్చి సూచిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో సరికొత్త వస్తువులు విడుదలవుతున్నాయి. ఈ కోవలో తాజాగా తక్కువ బరువు గల ఇటుకలు చేరాయి. వీటిని భారత హరిత భవనాల సమాఖ్య కూడా ఆమోదించింది. ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల్లో విరివిరిగా వాడుతున్న కొత్త తరహా ఇటుకల వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్ని కావు. ఏఏసీ బ్లాక్స్ అంటే ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్. ఈ టెక్నాలజీ 1923లోనే స్వీడన్లో జాన్ యాక్సెల్ ఎరిక్సన్ అనే ఒక ఇంజనీర్ కనుక్కున్నారు. కాకపోతే మన దేశంలో ప్రాచుర్యం పొందడానికి చాలా టైం పట్టింది. ఈ మధ్యనే మనకి ఏఏసీ బ్లాక్స్ని లైట్ వెయిట్ బ్రిక్స్ అనే ఇంకో పేరుతో కొంచెం ప్రాచుర్యం పొందుతుంది. ఎవరైనా స్ట్రక్చర్ కట్టేటప్పుడు ఈ ఏఏసీ బ్లాక్స్తో కనుక ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి డెడ్ వెయిట్ సిగ్నిఫికెంట్గా తగ్గటం మూలన స్టీల్ యూసేజ్ బాగా తగ్గుతుంది. కొన్ని అజంప్షన్స్ ప్రకారం మనం క్యాలిక్యులేషన్స్ చేస్తే ఆల్మోస్ట్ పర్ స్క్వేర్ ఫీట్ క్యాలిక్యులేషన్స్లో 250 grams ఆఫ్ స్టీల్ సేవ్ అవుతుంది. దాని మూలన దగ్గర ఒక బిల్డర్కి స్క్వేర్ ఫీట్కి 12 నుంచి 15 రూపాయలు సేవింగ్ ఉంటుంది. అది ఒక 1 lakh SFT కనుక అనుకుంటే బిల్డింగ్కి 12 రూపాయలు సేవ్ అవుతుంది అనుకుంటే ఆల్మోస్ట్ 12 lakhs కన్స్ట్రక్షన్ కాస్ట్లో సేవ్ అవుతుంది. జస్ట్ బికాస్ ఈ బ్రిక్ యొక్క వెయిట్ బెనిఫిట్ని మనం ఫ్యాక్టర్ చేసుకుంటాం వలన. అది కాకుండా ఈ బ్రిక్స్ ఏఏసీ బ్లాక్స్ మెషిన్ కట్ కాబట్టి మీకు ఫినిషింగ్ అది రెడ్ బ్రిక్స్ కన్నా సిమెంట్ బ్రిక్స్ కన్నా చాలా బాగా వస్తాయి. సో ప్రస్తుతం ఉన్న సిమెంట్ శాండ్ రేట్లో ఏఏసీ బ్లాక్స్తో కడితే జాయింట్స్ కానీ మళ్ళీ ప్లాస్టరింగ్లో కానీ సిగ్నిఫికెంట్గా సిమెంట్ అండ్ శాండ్ యూసేజ్ తగ్గుతుంది. దాని మూలన కూడా బిల్డర్స్ కానీ గృహ నిర్మాణం చేసే వాళ్ళకి కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయేటప్పటికి డైరెక్ట్గా తెలుస్తుంది ఏఏసీ బ్లాక్స్ వాడటం వల్ల మనకు బెనిఫిట్స్ ఇవి అని. కానీ బిల్డర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఇల్లు కట్టినంత మాత్రం ప్రతి ఇంట్లోనూ ఆ బిల్డర్ ఉండడు. ఇల్లు కొనుక్కున్నారు ఉంటారు, వాళ్ళు రియలైజ్ అయ్యే బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఏంటంటే ఏఏసీ బ్లాక్స్ వల్ల హెచ్విఏసీ లోడ్ అంటారు, హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ లోడ్. అది సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. అంటే బయట నుంచి లోపలికి వేడిని అలౌ చేయదు, అట్ ద సేమ్ టైం లోపల నుంచి ఉన్న చల్లదనాన్ని బయటికి వెళ్ళనిది. సో దాని మూలన ఏమవుతుందంటే మనకి హీటింగ్ కాస్ట్ చాలా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం సౌండ్ ఇన్సులేషన్ కూడా చాలా ఎక్కువ. ఏఏసీ బ్లాక్స్ వాడటం వలన సౌండ్ ఇన్సులేషన్ ఎక్కువ ఉండటం వలన పక్క గదిలో మాట్లాడుకున్న మాటలు మనకి వినపడటం అనేది చాలా తగ్గుతుంది. సో ఈ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ లోడ్ ఇల్లు నిర్మించే వాళ్ళకంటే తర్వాత ఉండే వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మనం సమ్మర్లో కనుక మన కరెంట్ బిల్లో కూడా సిగ్నిఫికెంట్గా సేవింగ్స్ ఉంటాయి. సంప్రదాయ ఎరువు ఇటుకల తయారీలో విడుదలయ్యే మొత్తం కార్బన్ డయాక్సైడ్లో కేవలం 6 నుంచి 7% ఈ ఇటుకల తయారీలో విడుదలవుతుంది. ఇటుకలు తేలికగా ఉండటం వల్ల నిర్మాణంలో వాడే ఉక్కులో 10% దాకా ఆదా అవుతుంది. దీంతో పలు నిర్మాణ సంస్థలు వీటిపై దృష్టి సారిస్తున్నాయి. ఇటుకలు బరువు తక్కువగా ఉండటం వల్ల రవాణా కూడా సులభమవుతుంది. ఈ సరికొత్త ఇటుకలు గృహ నిర్మాణంలో వాడటం వల్ల ఖర్చు ఎలా తగ్గుతుందో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఇల్లు నిర్మించుకుంటే ఫస్ట్ మనం ఒక ఆర్కిటెక్ట్ దగ్గర కానీ స్ట్రక్చరల్ ఇంజనీర్ కానీ వెళ్ళి మేము ఇలా ఇల్లు కట్టుకుంటున్నాం, ఇది మన సైట్ అని చెప్తారు. అప్పుడు ఫస్ట్ మీరు ఏఏసీ బ్లాక్స్తో కనుక కట్టుకుందాం డిసైడ్ అయితే మీరు ఆర్కిటెక్ట్ దగ్గర కానీ మీ ప్లానర్ దగ్గర కానీ వెళ్తే వాళ్ళు ఏఏసీ బ్లాక్స్ వాడటం వల్ల
ఎంత స్టీల్ వాడాలి, ఎంత సిమెంట్ సేవ్ అవుతుందని వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతారు. క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారంటే, ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ బిల్డింగ్లో ఉండే మనుషులు అప్రాక్సిమేట్ వెయిట్, దాంట్లో పెట్టే ఫర్నిచర్ అప్రాక్సిమేట్ వెయిట్, మళ్ళీ విండ్ క్యాలిక్యులేషన్స్, మళ్ళీ అట్ ది సేమ్ టైం వాటితో పాటు ఆ బిల్డింగ్ యొక్క ఓన్ బరువును కూడా ఫ్యాక్టర్ చేసుకుంటారు. ఏఏసీ బ్లాక్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే బిల్డింగ్ యొక్క ఓన్ బరువు సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. ఇది ఇందాక మనం చెప్పినట్టు రెడ్ బ్రిక్తో పోల్చుకుంటే రెడ్ బ్రిక్లో బరువు కంటే 3 వంతు బరువు ఉంటుంది. సో దాని మూలన ఒక 20 ఫ్లోర్ల బిల్డింగ్ అనేది తీసుకుంటే చాలా ఏఏసీ బ్లాక్తో కట్టిన బిల్డింగ్ యొక్క బరువు రెడ్ బ్రిక్తో కానీ సిమెంట్ బ్రిక్తో కానీ కట్టిన బిల్డింగ్ యొక్క బరువుకి చాలా వేరియేషన్ ఉంటుంది. అది మనం ఆర్కిటెక్ట్ దగ్గర క్లియర్గా మనం ఏఏసీ బ్లాక్తో కడతామని కనుక చెప్తే ఇవన్నీ ఫ్యాక్టర్ చేసుకుని ఆర్కిటెక్ట్ మీకు స్టీల్ క్యాలిక్యులేషన్స్ ఇస్తారు. సో ఈ స్టీల్ క్యాలిక్యులేషన్స్ ఏఏసీ బ్లాక్తో కనుక చేస్తే అప్రాక్సిమేట్గా ఒక స్క్వేర్ ఫీట్కి 250 గ్రామ్స్ సేవింగ్ అనేది ఉంటుంది. సాధారణంగా ఇంటి నిర్మాణంలో ఇటుకలను లారీ లోడు చొప్పున తెప్పిస్తారు. ఇక్కడ మాత్రం క్యూబిక్ మీటర్ల చొప్పున విక్రయిస్తారు. ఇటుకలెంత పెద్దగా ఉంటే గోడల్లో అంత తక్కువ జాయింట్లు వస్తాయి. దీనివల్ల ప్లాస్టరింగ్లో గణనీయంగా ఆదా అవుతుంది. కార్మికుల పని గంటలు తగ్గుతాయి. ఇంటి నిర్మాణంలో వినియోగిస్తున్న ఈ తక్కువ బరువు గల సరికొత్త ఇటుకలు ప్రస్తుతం మార్కెట్లో ఏ సైజుల్లో లభిస్తున్నాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ విఘ్నేశ్వరుడు బొమ్మ ఏఏసీ బ్లాక్స్తో చేసిందే. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మీకు కావాల్సిన షేప్లో ఏఏసీ బ్లాక్స్ని కట్ చేసుకోవచ్చు అని కూడా అర్థమవుతుంది. మీరు ఇంటీరియర్ డిజైన్స్ చేసుకునేటప్పుడు ఎవరైనా హాల్లో కానీ మాస్టర్ బెడ్రూమ్లో కానీ డిఫరెంట్ డిజైన్స్ చేసుకోవాలంటే మీరు ఏఏసీ బ్లాక్స్ అలా కట్ చేసుకుని పెట్టుకుంటే ఈ న్యాచురల్ కలర్ రావటం వలన చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ బ్రిక్స్ సైజెస్ బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కట్టుకునే ఇంటి బట్టి ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నాను అనుకోండి, జనరల్గా అవుటర్ వాల్స్ 9 ఇంచెస్ వాడతారు. సో 9 ఇంచెస్ వాడతామంటే ఈ 9 ఇంచ్ బ్రిక్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయంటే 600 mm లెంత్ ఉంటుంది, హైట్ 200 mm ఉంటుంది, థిక్నెస్ వచ్చేసి 230 mm ఉంటుంది. సో ఈ లెంత్ హైట్ అనేవి స్టాండర్డ్, థిక్నెస్ అనేవి మీరు కట్టుకునే గోడ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఎవరన్నా 4 ఇంచ్ వాల్ కట్టుకోవాలంటే 600/200/100 mm, ఎవరన్నా 6 ఇంచ్ వాల్ కట్టుకోండి 600/200/150 mm బ్రిక్స్ ఆర్డర్ చేయాలి. సో మీకు రిక్వైర్మెంట్ ఉన్న బ్రిక్స్ బట్టి రేట్ మారుతూ ఉంటుంది. జనరల్గా ప్రైస్ వచ్చేసి 600/200/100 mmకి అరౌండ్ 45 రూపీస్ ఉంటుంది మార్కెట్లో ప్రైస్. గృహ నిర్మాణం చేపట్టే సమయంలో ఇంటి గదుల అలంకరణ, రూపకల్పనలో కొందరికి పక్కా ప్రణాళికలు ఉంటాయి. ఇంట్లోని వస్తువులు, గదులు కళాత్మకంగా ఉండాలని, ఇట్టే ఆకట్టుకునే విధంగా కనిపించాలని గృహ యజమానులు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తున్న కొరియన్ టాప్ వినియోగం, దాని ప్రాముఖ్యత ఏమిటో గృహశోభలో ప్రత్యేక కథనం మీకోసం. కొరియన్ టాప్ అంటే ఏమిటి, వీటి ఉపయోగం ఇంట్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. కొరియన్ టాప్స్ అనేది ఎందుకు అవైలబిలిటీలోకి మార్కెట్లోకి వచ్చిందనంటే బేసిక్ థింగ్ ఇట్స్ న్యూ మెటీరియల్ అనమాట. ఎక్రిలిక్ అనేది చాలా ఈజీగా మౌల్డ్ అవుతుంది, బెండ్ అవుతుంది. అదే మనం స్టోన్ కానీ ఇంకేదన్నా ప్లైవుడ్ కానీ షీట్స్ తీసుకుంటే మనం ఈ మెషిన్స్ అవి చాలా ఎక్కువగా తీసుకొని వెళ్ళి కటింగ్ కానివ్వండి, ప్రాసెస్ ఆఫ్ మనకి మౌల్డింగ్ కానివ్వండి, అది చాలా పెద్ద పని అనమాట. కానీ ఇదే కొరియన్ అయితే మనం జస్ట్ ఒక హై టెంపరేచర్కి తీసుకెళ్లేసి మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్, మీకు కర్వ్ కావాలంటే కర్వ్, మనకి జిగ్జాగ్ కావాలంటే జిగ్జాగ్, అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో వాడచ్చు అనమాట. వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ప్లస్ ఆన్ ద సైట్ మనం ఇన్స్టలేషన్ కూడా జస్ట్ ఆన్ ద డే చేసేయచ్చు అనమాట. అదే స్టోన్ తీసుకున్నాం అనుకోండి, స్టోన్ తోటి మనం వర్క్ చేయడం కానివ్వండి, దాన్ని బెండ్ చేయడం కానివ్వండి, లేదా ప్లైవుడ్ తీసుకున్నా లేదా వుడ్ తీసుకున్నా దాని వర్క్ అనేది చాలా రోజులు టైం పడుతుంది. కానీ ఇది జస్ట్ సింగిల్ 1 or 2 days లో మన సైట్ వర్క్ పట్టేసి మనం ఫినిష్ చేసేయచ్చు అనమాట ఆన్ ద సైట్. ప్లస్ వర్కింగ్ లేబర్ కూడా ఎక్కువ మంది పట్టరు, జస్ట్ విత్ ఇన్ 2-3 people వచ్చేసి సైట్లో ఆన్ ద సైట్ మనకి లేయింగ్ చేసేసి వెళ్ళిపోతారు. చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్గా విత్ ఇన్ లో టైం అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ కొరియన్ అనేది చాలా ఎక్కువగా వాడడం జరుగుతుంది.
కొరియన్ టాప్ మెటీరియల్తో తయారు చేసిన శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కొరియన్ టాప్ యూజేజ్ కనుక చూసినట్టయితే ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ కలర్స్, మనం యూజువల్గా చూసే కలర్స్ ఏంటంటే మార్బుల్తో వైట్ కానీ బ్లాక్ కానీ అలా ఉంటాయి. కానీ ఈ మెటీరియల్ వాడడం వల్ల మనం ఇట్లా డిఫరెంట్ రేడియం గ్రీన్ కలర్ టాప్స్ లాగా చేసుకోవచ్చు అనమాట డిజైనింగ్. ప్లస్ మౌల్డింగ్ కూడా చాలా ఈజీ. మనం ఇక్కడ కనుక చూసినట్టయితే ఇలాగ బెండ్ కూడా చేసేసి మనం మౌల్డ్ చేయడం జరిగింది. అలానే మనం ప్లాట్ఫామ్లో మనం డాడోయింగ్ కూడా ఈ మెటీరియల్ని తీసుకొని వెళ్ళేసి వాడచ్చు. ఈ ఎగ్జాంపుల్లో అది చూడొచ్చు అనమాట. ఇలా తీసుకొని వెళ్ళి ఇలా సైడ్స్ కూడా మనం డాడోయింగ్ కూడా చిన్న పార్ట్ని మనం వేసుకోవడం జరిగింది. ఇలా డిఫరెంట్ టెక్స్చర్స్ కలర్స్ తోటి కొరియన్ టాప్స్ని వాడుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్లో కనుక చూసినట్టయితే మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టాప్ మొత్తం కొరియన్ టాప్ వాడడం జరిగింది. అలానే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కొరియన్ టాప్ వాడడం జరిగింది. అలానే డాడోలో కూడా మొత్తం కొరియన్ టాప్ తోటి మనం బ్లషింగ్ చేసుకున్నాం అనమాట. ఇదేంటి అని అంటే మనకి డాడోయింగ్ అనేది డిఫరెంట్ టైల్స్ యూజువల్గా యూజ్ చేస్తాము. కానీ ఇదే మెటీరియల్ వాడడం వల్ల మనకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అంతా ఒక సింగిల్ పీస్ లాగా కనపడుతుంది. మనకి బ్రేకేజ్ కానివ్వండి, మనకి ఎక్కడైనా డిఫరెన్సెస్ కానివ్వండి కనపడదు అనమాట. ఈ కొరియన్ టాప్ వల్ల ఇంకో యూజ్ ఏదైతే మనం అనుకున్నాం డిస్కస్ చేసాం, ఏ షేప్ అయినా ఇవ్వచ్చు. ఈ కౌంటర్ టాప్ కనుక మనం చూసినట్టయితే కిచెన్లో యూజువల్గా మనం చూసేది ఎల్ షేప్, యూ షేప్, సి షేప్. కానీ ఇది చూడండి చాలా నీట్గా కర్వ్డ్ షేప్ మనం తీసుకోవడం జరిగింది. ఇది ఓన్లీ మ్యాక్సిమం ఈ కొరియన్లోనే ఈజీగా ఫ్లెక్సిబుల్గా మోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొరియన్ అన్నది చాలా ఎక్కువగా వైడ్గా యూజ్ అయ్యేది మనకి సింక్స్ కండి. సింక్స్ కనుక మనకు లోపల చూసినట్టయితే ఇది యాక్చువల్గా డిఫరెంట్ బౌల్స్ తోటి మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది కొరియన్ తోటి. అలా కాకుండా సింక్ కూడా కొరియన్ టాప్ తోటి కావాలి అనుకుంటే ఇలా డిఫరెంట్ షేప్స్ అన్నది చిన్న నిచెస్ కానివ్వండి, చిన్న కట్స్ ఇచ్చేసి దాన్నే ప్రొజెక్ట్ చేసుకొని ఒక సింక్ డిజైన్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. మేబీ రెక్టాంగిల్ షేప్, స్క్వేర్ షేప్స్ లాగా కూడా మనం కౌంటర్ టాప్స్ని కొరియన్ తోటి డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్టయితే కొరియన్ టాప్ టోటల్గా బ్లెండ్ అవుతూ మన సింక్ తోటి మళ్ళీ వెళ్ళిపోతూ మళ్ళీ ఇంకో సింక్ మనకి డీప్ ఇది ఇచ్చేసి మళ్ళీ వెళ్తుంది అనమాట. సో ఇదంతా ఒక సింగిల్ పీస్ లాగా కనపడుతుంది. యూజువల్గా అయితే మనం ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా మనం ఏదన్నా మార్బుల్ కానీ గ్రెనైట్ టాప్ తీసుకొని తర్వాత ఇంకో సింక్ బేసిన్ తీసుకొని వచ్చి ఫిక్స్ చేస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే ఒకే సింగిల్ పీస్ ఆఫ్ కొరియన్ టాప్నే మనం అన్నిటికీ వాడడం జరిగింది. సో ఇట్ లుక్స్ లైక్ ఎ సింగిల్ పీస్ అండ్ ఇట్ గోస్ ఎ గుడ్ అట్రాక్టివ్ థింగ్ అండి. కొరియన్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇట్లాగా చిన్న చిన్న పర్ఫరేషన్స్ కూడా ఇవ్వచ్చండి. ఇలా పర్ఫరేషన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ఒక డిజైన్ ప్యాటర్న్ అనేది వస్తుందన్నమాట. దాని మీద ఇలాంటి డిజైన్ ప్యాటర్న్ వచ్చిన కొరియన్ టాప్స్ని మనం ఇట్లా ఫర్నిచర్కి, మేబీ మన డైనింగ్ టేబుల్కి కానివ్వండి, సైడ్స్కి, లేదంటే మన సైడ్ టేబుల్స్ కానీ లేదా సెంటర్ టేబుల్స్ కానివ్వండి, లివింగ్ రూమ్స్లో వాడడానికి కూడా బాగుంటుంది అనమాట. కొరియన్ అన్నది నాట్ ఓన్లీ కౌంటర్ టాప్స్, ఫర్నిచర్ కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ మోల్డబిలిటీ కానీ షేప్ తీసుకోవడం కానీ మనం చెప్పుకున్నట్టుగా ఒక హై టెంపరేచర్కి తీసుకెళ్తే దాన్ని ఏ షేప్ అయినా మోల్డ్ చేయొచ్చు. కాబట్టి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ షేప్స్లో కూడా మోల్డ్ చేసుకునేసి వాడుకోవచ్చు. ఇలాంటివి డైరెక్ట్గా మార్కెట్లో దొరుకుతాయండి కొరియన్ ఫర్నిచర్ అంటే. అదే కొరియన్ టాప్ని మనం ఇలా గ్రిల్గా కనుక లేజర్ కటింగ్తో కట్ చేసుకున్నట్టయితే మనకి మన డైనింగ్ టేబుల్కి ఇలా చిన్న డిజైన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ప్లస్ బ్యాక్ డ్రాప్లో లైట్ తీసుకుంటే అదొక డిజైన్ ఎలిమెంట్ లాగా కూడా మోల్డ్ అవుతుంది. అలానే కావాలి అనుకుంటే మనం ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్ కటింగ్తో దాన్ని రైలింగ్గా కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కొరియన్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. ప్లైవుడ్ ఎలా అయితే డిఫరెంట్ థిక్నెసెస్కి వేరియస్ రేంజెస్ లాగా వస్తుందో ఇది కూడా అంతే. ఇది కూడా వేరియస్ థిక్నెసెస్తో అవైలబుల్ ఉంది. 4mm, 6mm, 8mm అలాగా. నెక్స్ట్ ఇంకా 12mm కూడా దొరుకుతుంది. మనకి యూజ్ బట్టి, మన పర్పస్ బట్టి మనకి కావాల్సిన థిక్నెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 4mm థిక్నెస్ అనేది 400 per square feet రేంజ్లో ఉంటుందండి. అదే 6mm అయితే 750, 8mm అయితే 1000 అలాగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని లేయింగ్ కాస్ట్ సపరేట్ అవుతుంది. దాని లేయింగ్ అరౌండ్ 200 per square feet ఛార్జ్ చేస్తారు. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలు తెలుసుకుందాం. జడ్చర్ల నుంచి రాము తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మేము గృహ నిర్మాణం చేయాలనుకుంటున్నాం. శుక్రమౌఢ్యంలో ఇంటి నిర్మాణం చేయవచ్చునా తెలుపండి. వాస్తుశాస్త్ర ప్రకారము శుక్రమౌఢ్యము, గురుమౌఢ్యముల్లో గృహ నిర్మాణం చేయరాదు. శుక్రుడు అంటే కంఫర్ట్స్ని ఇచ్చేవాడు, గురుడు అంటే సుఖాన్ని ఇచ్చేవాడు. మనం ఆ సమయాల్లో
అంటే గురుమౌఢ్యము లేదా శుక్రమౌఢ్యం సమయాల్లో గృహాన్ని నిర్మిస్తే ఏ సంతోషం కోసమో ఏ కంఫర్ట్స్ కోసం మనం గృహాన్ని నిర్మిస్తున్నామో అది మనకు చెందే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకని వీలైనంత వరకు మంచి రోజులు మంచి మాసంలో ఈ మౌఢ్యం లేని సందర్భంలోనే గృహ నిర్మాణం చేయుట ఉత్తమం. తిరుపతి నుంచి నాగమల్లేశ్వరి తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా ఇంటికి ఉత్తరం రోడ్డు ఉంది. వాయువ్య భాగాన్ని డ్రాయింగ్ గదిగా వాడుకుంటున్నాం. ఇలా వాడుకోవచ్చా తెలుపండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారము తూర్పు ఉత్తరపు రోడ్లు వచ్చినప్పుడు లేదా దక్షిణ రోడ్లు వచ్చినప్పుడు డ్రాయింగ్ రూము లేదా లివింగ్ రూమ్ అనేది ఈశాన్య భాగంలో లేదా ఉత్తర భాగంలో లేదా తూర్పు భాగంలో రావడం అనేది ఉత్తమం. అంతేగాని వాయువు భాగంలో డ్రాయింగ్ రూమ్ రావడం వలన ఆ గృహం యజమాని యొక్క సంతానానికి సంబంధించిన బెడ్రూమ్ అక్కడ లేకుండా ఉంటుంది. దానివలన సంతానం యొక్క అభివృద్ధి లోపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వాయువు భాగంలో ఉన్న భాగాన్ని బెడ్రూమ్గానే వాడుకొనుట ఉత్తమము. అనంతపురం నుంచి శివనారాయణ తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా ఇల్లు ఉత్తరం పడమర హద్దుపై ఉంది. ఈశాన్యంలో మరుగుదొడ్డి ఉంది. ఇలా ఉండవచ్చునా తెలుపండి. గృహమునకు ప్రహరీ గోడకు మధ్యలో ఖాళీ స్థలం ఉండాలి. అట్లు కాకుండా ఎటువైపునా కానీ హద్దు మీద నిర్మించరాదు. ముఖ్యంగా తూర్పు వైపు ఉత్తరం వైపు హద్దుల మీద అసలు నిర్మించరాదు. వీలైతే ఉత్తరం వైపున 2 ఫీట్లు ఖాళీ వదిలిపెట్టి గోడను లోపల కట్టుకుని స్లాబ్ను కట్ చేయట ఉత్తమము. అదేవిధంగా ఈశాన్యం టాయిలెట్ని మార్చుకుని బాహ్యంగా ఆగ్నేయ భాగము వాయువు భాగంలో నిర్మించుట ఉత్తమము. అట్లా వీలుగాని పక్షంలో ఏ దిక్కు అయితే దోషాలు ఉన్నాయో పడమర ఉత్తరము ఈశాన్య భాగంలో సంబంధించిన యంత్రాలను ప్రతిష్ఠించుకొని మత్స్యంత్రమును కూడా ఇంట్లో ప్రతిష్ఠించుకున్నట్టు వలన కొంతవరకు దోషం పరిహారం అవుతుంది. హైదరాబాద్ నుంచి గోవర్ధన్ తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. అపార్ట్మెంట్లో మా ఫ్లాట్ ఆగ్నేయ భాగంలో ఉంది. వాయువ్య భాగం కొద్దిగా కట్ అయింది. దీనికి పరిష్కారం ఉంటే తెలుపండి. వాస్తుశాస్త్రం అనుసరించి ఆధునిక కాలంలో అపార్ట్మెంట్ సిస్టంలో మనకు ఒక ఫ్లోర్కి ఎక్కువ ఫ్లాట్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఆ విధంగా వచ్చినప్పుడు మనకున్న దిక్కులు విదిక్కుల భాగాల్లో కూడా ఒక్కొక్క ఫ్లాట్ వస్తుంది. అలాంటి సందర్భంలో ఆగ్నేయంలో కూడా ఒక ఫ్లాట్ వస్తుంది. ఆగ్నేయ ప్లాట్లో నివసించే వారిలో ఎక్కువ శాతము యజమానికి వృత్తి లేదా వ్యాపార విషయాలు ఇబ్బంది ఉండుట లేదా యజమానురాలకు దూరంగా విదేశాల్లో వృత్తి చేయుట మొదలగు లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆయన మంచిగా వృత్తి ద్వారా సంపాదిస్తుంటే మీకు సంతోషంగా ఉంటే ఓకే. లేదు ఆయన ఇక్కడే ఉండాలనే ఆలోచన కనుక మీకు ఉంటే మీరు ఆగ్నేయ ఫ్లాట్ మారి మరొక నైరుతినో లేకపోతే వాయువ్యమో ఈశాన్య ఫ్లాట్లో మారటం వల్ల ఆయన మీరు ఇద్దరు దగ్గరగా ఉండి సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది. సూర్యాపేట నుంచి మల్లేష్ తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా గృహానికి బాహ్యంగా నైరుతి భాగంలో మరుగుదొడ్డి నిర్మించాం. ఏదైనా దోషమా తెలుపండి. మనం గృహం నిర్మించేటప్పుడు అంతరంగా కానీ లేదా బాహ్యంగా కానీ మరుగుదొడ్డి నిర్మించే విషయంలో అంతరంగా అయితే పడమర లేదా దక్షిణ నిర్మించడం ఉత్తమము. బాహ్యంగా అయితే ఆగ్నేయ వాయువ్య పడమర దక్షిణ భాగాలు నిర్మించడం ఉత్తమం. అట్లా కాకుండా నైరుతిలో నిర్మించడం అనేది యజమాని లేదా యజమానురాలకు ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని సరి చేసుకున్నట ఉత్తమం. సింహాద్రి టీఎంటీ బార్ సమర్పించిన ఇది నేటి శ్రీనిలయం పవర్డ్ బై సెగ్నో టైల్స్ ఫ్యూజన్ సోలార్ టెక్నాలజీస్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinnilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.